ఎక్కడుంటే ఏం లేరా కృష్ణారామ అనుకునేవాడు. ఒరేయ్, మీ నాన్నకు నువ్వైనా బుద్ధి చెప్పు. వాడు అప్పు చేసి పప్పు కూడు తినడం మరిగాడు. అప్పిచ్చేవాడు ఉంటే చాలు, ఎంతైనా తెస్తాడు. నీకెందుకు ఆయన గొడవంతా? పోతే ఆస్తి పోతుంది, నేను సంపాదిస్తాగా. ఆస్తి అయితే సంపాదిస్తావు గాని పరువు ఎక్కడ సంపాదిస్తావు? వాడి మాట ఒక్కటి నమ్మడానికి వీలు లేకుండా ఉంది. నీ పెళ్ళాము చచ్చిపోయిందని చెప్పుకుంటున్నాడు. నాకు మాత్రం నమ్మకం లేదు. అయితే బతికే ఉందంటావా తాతయ్య? బ్రతికే ఉందిరా. వాళ్ళమ్మ నాన్న పోయారు. అన్న దేశాల మీద తిరుగుతున్నట్ట. పాపం ఏం అవస్థలు పడుతున్నదో ఏమో. అది నీకింకా గుర్తుందిరా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, అయినా బతుకుంటే గుర్తుపట్టలేకపోతానా? రేపే వాళ్ళు వెళ్తాను. నువ్వు రా తాతయ్య, ఇంట్లో పోదాం. నేను రానురా. వాడికి బుద్ధొచ్చి నన్ను బ్రతిమాలి తీసుకువెళ్తే గాని నేను రాను. రఘు, నువ్వు చదువుకున్నవాడి, తెలివి గలవాడి. వాడికి ఎట్లాగైనా బుద్ధి చెప్పించరా. అలాగేలే తాతయ్య. అలా అంటే కాదు, నా చేతిలో చెయ్యి వేయి. సరే, వస్తాను తాతయ్య. ఒరే, ఒళ్ళెం పెట్టిపోరా, వాడు ఏడుస్తాడు. నువ్వు వెళ్ళిరా అన్నయ్య. మీ అమ్మాయి నిజంగా మోగదేనా? అవును దొరా, మోగదే. అయితే మరి దుడ్లో ఎవరితో మాట్లాడుతుంది? భలేవర్లే దొరా, మా పిల్ల మీద అబండాలు వేస్తున్నారే. మోగది ఎట్ట మాట్లాడుద్ది? తగ్గవాయ్ తగ్గు, నేను అంతా విన్నానులే. అన్నా అన్నా అని రాగాలు తీస్తోంది. నిజం చెప్పు, ఎవరమ్మాయి? నీ కూతురేనా? కాదు దొరా. మరి నీ చుట్టమా? మీ చుట్టాలే. మాకు చుట్టాలు ఎక్కడున్నారా? మీ భార్య గారు లీలమ్మ గారు. అయితే నా భార్య బతికుందన్నమాట. చూస్తూనే ఉండారుగా. ఏమిట్రా ఈ నాటకం అంతా? ఇదంతా మా నాన్నకు తెలుసా? తెలుసు దొరా, ఆడిదే ఈ నాటకం అంతా. ఓహో, అలాగా. మరి వాళ్ళ అన్నయ్య ఎక్కడున్నాడు? నాకు తెలియదు దొరా, భజగోవిందం గారికి తెలుసు. ఈ సంగతి మీతో చెప్పానండి, ఎవరికి చెప్పకండి. పెద్ద దొరకు తెలిస్తే ఉద్యోగం కూడా తీసేస్తారు. సరే, ఈ సంగతి అంతా నాకు తెలుసు. నువ్వు ఎవరితో చెప్పదు, లీలతో కూడా చెప్పు. మిస్ చెంచయ్య, నైస్ గా. నువ్వు వెళ్ళి మిస్ చెంచయ్యని పంపించు. అదెందుకురా మోగది? దానికి ఏం చెప్పినా తెలీదు. నో 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 నో, నైస్ గర్ల్, అదే కావాలి. ఎట్టాగండి పంపేది? పెళ్లి కాని పిల్ల, మీరేమో షేక్ హ్యాండ్లు ఇచ్చి చంపేది కొడతా అంటే ఎట్ట వస్తుంది మీ దగ్గరికి? నేను పంపను. పంపవు? చూసా, వీటి తల పిలుస్తాను. నాన్న, వీళ్ళని డిస్మిస్ చేశాను, వెళ్ళిపోండి. నేనే పోతాను. పోలేరా, వాడు చాలా కాలం నుంచి ఉన్నాడు. చెంచయ్య, నువ్వు పోయి మీ అమ్మాయిని పంపించు. పరాయి పిల్లని అంటుకోవటం తప్పు కాదట్రా? ఏం తప్పు? ఇంగ్లాండ్ లో ఇది మామూలే. సరేగా నాన్న, నా భార్య ఎలా చచ్చిపోయింది? చావుకో కారణం ఏమిట్రా? దానికి మనకు రుణం తీరింది, పోయింది. పాపం, చాలా మంచి పిల్ల. ఇంకా నా కళ్ళ ముందు నిలిచినట్టే ఉంది. ఎందుకురా పాతవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటావు? భోంచేయి. నాకు ఆకలి లేదు నాన్న. ఎందుకురా విచారం? చచ్చిన వాళ్ళతో అంతా చస్తున్నారా? చూడు, ముకుందరావు గారికి 10 లక్షల ఆస్తి. పిల్లను కూడా చూచావు కదా, చాలా బుద్ధిమంతురాలు. ఆ సంబంధం నేను కుదురుస్తాను, నా మాట విని చేసుకో. సరే, మళ్ళీ భోజనానికి నాకు భోజనం ఎక్కడికే పంపించు. సరే. వాడికి భోజనం అక్కడ వడ్డించు. చెంచయ్య, ఏమిటిది? నా భార్య చచ్చిపోయి నేను ఏడుస్తుంటాను. వెను నాకు అక్కర్లే, తీసుకెళ్ళు. చచ్చిపోలేదా? బతికే ఉందా? నీకు తెలుసా? భలే చిక్కుచ్చిపడిందే. తినాల్సిందేనా? ఇది ఎక్కడ మొగ సంతరా?
నేను వేసుకుంటే నవ్వుగా ఉన్నాను. చాలు చాలు, వడ్డించు, ఆయన మొహాట పడుతున్నారు. నాకేం మొహమాటం లేదు, బాగానే భోంచేశాను. మా బావగారిని చూసావా? ఓ ఎలా ఉన్నాడు? దర్జాగా ఉన్నాడు. హ్యాటు, బూటు, సూటు మీ ఇద్దరికి ఎంతో తేడా ఉంది. మీది తూర్పు, ఆయనది పడమర. నన్ను చూడగానే నైస్ గర్ల్ అని చెంప మీద తట్టాడు. ఓ అలాగా. ఆడపిల్లలను ముట్టుకోవడం తప్పు కదూ? మీకు తప్పు కావచ్చు, ఆయనకి అది ఫ్యాషన్. నా చేయి పెట్టుకుని షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. అదేమిటి పెరుగొడ్డించుకోకుండా లేచారే? కోపం వచ్చిందా? అబ్బే, రాత్రులు పెరిగేసుకోవడం తప్పు. మీకు అన్ని తప్పులే. పాలు పంపిస్తాను, అవైనా తీసుకోండి. చెంప తట్టాట, షేక్ హ్యాండ్ ఇచ్చాట. అవుతారా? మంజరి, ఏం డాక్టర్, ఏమిటిది? ప్రేమ తాతయ్య, ప్రేమ. మంజరిని ప్రేమించేశాను, బ్రహ్మాండంగా ప్రేమించేశాను. ఇక మంజరి లేకుండా బతకలేను. ఏమిటయ్యా అది? ప్రేమించుళ్ళు ఎవరైనా చెప్పు తిరుగుతారా? ఏమండి రాజా గారు? అవునండి. మై గాడ్ తాతయ్య, ప్రేమంటే రాజాలకేం తెలుసు? పెళ్లి చేసుకుంటారు, తీసుకెళ్లి జనాలలో పడేస్తారు. మళ్ళీ వాళ్ళ మొహమైనా చూడరు. వాళ్ళు క్రూరులు, కఠినులు, కిరాతకులు, హృదయం లేని వాళ్ళు. వస్తానండి ముకుందరావు. ఏమిటయ్యా ఈ ఆగడం? మా ఇంటికి వచ్చిన పెద్ద మనిషి అవమానించడానికి నువ్వెవరు? నేనా? ప్రేమ పూజారిని. మంజరిని పువ్వుల్లో పెట్టి పూజిస్తాను, అందులో ఎక్కించి ఆరాధిస్తాను. ఆ మాటని వెంటనే నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి. లేకపోతే చచ్చే వరకు మీ ఇంటి ముందు నిరాహార దీక్ష పడతాను. అప్పుడు నా పేరుతో పాటు మీ పేరు కూడా పేపర్లో పడుతుంది. లోకమంతా మిమ్మల్ని క్రూరుడు, దుర్మార్గుడు, రాక్షసుడు అని తిడతారు. తిట్టలే. థ్యాంక్ యూ. ఇప్పుడు పొమ్మన్నా, రేపు మీరే నాకు పిలిచి పిల్లనిస్తానంట. వస్తా. ఎక్కడికి ప్రయాణం? ఎక్కడికో నాకు తెలియదు. ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళిపోతున్నాను. ఏ, నా మీద కోపం వచ్చిందా? కోపం లేదు, ఏమీ లేదు. నాకు ఈ వేషాలు మోసాలు చేతి కావటం లేదు. మీకు మీ న్యాయాలు ఆదర్శాలు తప్ప ఇతరులు కష్టసుఖాలు అక్కర్లేదు. చాలా స్వార్థపరులు. నువ్వేమైనా అనుకో, నేను ఈ వాతావరణంలో ఉండలేదు. నన్ను క్షమించు. అయితే తాతయ్యతో కూడా ఒక మాట చెప్పండి, పంపిస్తాను. తాతయ్య, రాజాగారు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతారా? ఎందుకు? మనం ఏమన్నామని? ఆయనకి ఏం తక్కువ చేసామని అనుకున్నావురా? నేను రాను. ఏమిటమ్మా, మీ ఇద్దరు కేసులు ఆడుకున్నారేమిటి? చూడమ్మా, నేను నిన్ను రాజా గారికి ఇవ్వదలుచుకున్నాను. నీకు ఇష్టమేనా? ఏ రాజా గారు? మా రాజా గారే. ఏమండి, మీరు వెళ్తున్నారా? వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎవడో దారిని పోయాడు ఏదో అని వెళ్తారా? అది కాదండి. అది కాదు, ఇది కాదు. మీరు వెళ్తే అమ్మాయి చాలా నొచ్చుకుంటుంది. నేను ఇప్పుడే అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కొచ్చాను. మీకేం అభ్యంతరం లేదో దర్జాగా పెళ్లి చేసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇదేం జరిగే పని కాదండి. ఎందుకు జరగదని? పిల్లలు ఇచ్చేవాడు నేను, చేసేవారు మీరు. ఇంకెవరు అడ్డం? కాదండి, దీంట్లో చాలా చిక్కులున్నాయి. అసలు విషయం చెప్తాను వినండి. ఇక నాకేమీ చెప్పనక్కర్లేదు, వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. అది కాదండి, ఒక్క మాటలో చెప్తాను. నేను చాలా బీదవాడిని. మీరే బీదవాళ్ళు అయితే మేము బీదాతి బీదలం, సరేనా? ఒరే అవుతారు. బాగా ఉన్నాడురా, వస్తాడు. ఇంట్లో నన్ను లడ్డూలు తిని గజగజ తనుకోమన్నాడు, మిమ్మల్ని ఆడమన్నాడు. ఆగండి, కాఫీ తయారు చేయడంలో మా ఆవిడ ఫస్ట్. రత్నం, రాజరత్నం, అమ్మాయి ఇలా తీసుకురా. పెళ్లి కొడుకు గారు తొందరపడుతున్నారు. అయ్యో అయ్యో ఏమిటి మా, ఏం జరిగింది? ఆయన ఎవరో లడ్డూలు తెచ్చాడు, అది తిన్నప్పటి నుంచి కళ్ళు తేలేశాడు. అందులో ఏం విషయం ఉందో ఏమో. ఏం పాషాణం. డాక్టర్ మా పోయి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేశారు. ఎందుకండి? ఎవరు? నేను పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడా? అందులో ఏం కలిపావు? ఏం కలపలేదండి, అర్థమైన ఆవునితో కలిపి తయారు చేయించానండి. అందులో ఎందుకంటే పెట్టుబడి ఎలాగా? నాకు తెలియదండి. వెళ్ళిరా. మీకు దండం పెడతాను. డాక్టర్ మా, వీడిని తీసిపోయి ముందు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చి. రాము లేవరా, పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు. లడ్డూలని తినే. ఎంత మోసం! ఇదంతా నువ్వేనట్లా చేసింది. నేను నానా తిప్పలో పడి సంబంధం తీసుకొస్తే అది కాస్త తిరగొడతావట్లా? తిరగొట్టు ఊరుకుంటానా? తలగమాసిన సంబంధాన్ని తెస్తుంటే నాకంటే మంచి సంబంధం తీసుకురా, ఒప్పుకుంటాను. నువ్వెవడరా ఒప్పుకోవడానికి? నా కూతురు నా ఇష్టం వచ్చిన అడిగించి పెళ్లి చేస్తాను. వీల్లేదు.
ఉష నీ కూతురైతే నాకు మేనత కూతురు. ఉష మీద నీకెంత పెత్తనం ఉందో నాకు అంతే ఉంది. ఏమిట్రా నీ బోడి సరే గాని నీ గొంతు పోయి ఎంతకాలం అయింది? చాలా కాలం అయిందన్నమాట. అయితే ఇంతప్పుడు పోయిందా, ఇంతప్పుడు పోయిందా, ఇంతప్పుడు పోయిందా? పాపం చూడు, నీ గొంతు వస్తుంది, ఆపరేషన్ చేయనా? ఏ నీ గొంతు వద్దా? అయితే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? చూడు, నన్ను పెళ్లి చేసుకుంటా. ఏ మూగదానివనే?